Hermes AI Smart Glasses. హలో గాయస్, అందరికీ నమస్కారం. నేను ఒక 3-4 రోజుల నుంచి ఈ గ్లాసెస్ని వాడుతున్నాను. ఇది ఏఐ స్మార్ట్ గ్లాసెస్. ఇందులో మనకి బిల్టిన్ ఏఐ ఉంది, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఉంది, తర్వాత బిల్టిన్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫస్ట్గా వచ్చేసరికల్లా దీని బిల్డ్ క్వాలిటీ ఐపీ రేటింగ్ ఉన్నది అన్నారు, కానీ నాకైతే ఏం తెలియడం లేదు. స్ప్లాష్ రెసిస్టెంట్ అయి ఉంటుంది. ముందు నాకు వచ్చింది ఏంటంటే ఈ వేరే సన్ గ్లాసెస్ వచ్చాయి. నేను ఆ సన్ గ్లాసెస్ని మార్చి నేను నార్మల్ గ్లాసెస్ పెట్టుకున్నాను, ఎందుకంటే రాత్రిపూట కూడా యూస్ చేయొచ్చు అనేసి. ఎందుకంటే రాత్రిపూట సన్ గ్లాసెస్ పెట్టుకొని తిరిగితే అందరూ వెరైటీగా చూస్తారని. దీని మీద 2 ఫిజికల్ బటన్స్ ఉన్నాయి. వీడియో రికార్డ్ చేయడానికి, ఫొటోస్ క్లిక్ చేయడానికి. ఈ బ్యాక్ రేర్ బటన్ వచ్చేసరికల్లా దీంతో మనం ఏ ట్రాన్స్లేషన్ ఆన్ చేయడానికి. మ్యూజిక్ ప్లే చేయాలంటే ఇక్కడ మీకు టచ్ సెన్సిటివ్ బటన్స్ కూడా ఉన్నాయి. మ్యూజిక్ కూడా మీరు వినొచ్చు. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీయే. నాకు 250 dirhams పడింది దీని రేటు, యాక్చువల్ రేటు. మేడ్ ఇన్ చైనా అని ఉంది. ఓకే, బిల్డ్ క్వాలిటీ రేటింగ్ నేను 2 stars ఇస్తాను అవుట్ ఆఫ్ 5. నాకు ఫస్ట్ వచ్చేసరికల్లా ప్రాబ్లం ఏమొచ్చిందంటే దీన్ని ఎలా ఆన్ చేయాలనేసి. ఇది మీకు ఆన్ చేయాలంటే యాక్చువల్లీ మీకు వేరే డిటెక్షన్ ఉన్నది. ఇది మీకు స్లీప్ మోడ్లో ఉంటే ఈజీగా మీరు పెట్టుకున్న వెంటనే మీకు చిన్న సౌండ్ లాగా వస్తుంది, క్లింగ్ అని. అది ఆన్ అయినట్టుగా. కాకపోతే ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు మాత్రం ఆన్ అవ్వదు. దీనికి ఫస్ట్ మనం ఛార్జ్ చేయాలి. ఇలాగా ఛార్జింగ్ ఇలా ఛార్జ్ చేస్తే అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. లేదంటే మీ ఏ బటన్ ప్రెస్ చేసినా సరే నాకైతే అవ్వలేదు స్టార్టింగ్లోనే. దీని యాప్ ఇంటర్ఫేస్, టేక్ ఫోటో క్లిక్ చేస్తే ఫోటో వస్తుంది. రికార్డ్ వీడియో కూడా మీరు ఇక్కడ నుంచి రికార్డ్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు స్మార్ట్ ఇమేజ్ రికాగ్నిషన్ అని ఉన్నది. స్మార్ట్ ఇమేజ్ రికాగ్నిషన్ మీరు క్లిక్ చేస్తే ఎదురుగా ఫోటో తీస్తే అది మీకు చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ మీరు లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు, తెలుగు, ఇంగ్లీష్, ఏదైనా 135 లాంగ్వేజెస్ ఎన్నో ఉన్నాయని అన్నారు. ఈ చిత్రంలో ఒక బాల్కనీ లేదా వెలుపలి స్థలంలో ఉన్న ఒక తెల్లటి మెటల్ డ్రాయింగ్ రాక్, కప్పు ఎండబెట్టే రాక్ కనిపిస్తోంది. ఈ రాక్ యొక్క మధ్య భాగంలో ఒక కెమెరా, సాధారణంగా డిఎస్ఎల్ఆర్ లేదా మిర్రర్లెస్ కెమెరా, ఒక చిన్న ట్రిపోడ్ మీద అమర్చబడి ఉంది. కెమెరాకు ఒక లెన్స్ అమర్చబడి ఉంది మరియు దాని ముందు భాగంలో ఒక చిన్న మానిటర్ లేదా ఫ్లిప్అవుట్ స్క్రీన్ కనిపిస్తోంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రికార్డింగ్ అని ఉంది. మీరు వాయిస్ కూడా రికార్డ్ చేయొచ్చు. మీకు ఎప్పుడైనా సరే వాయిస్ రికార్డింగ్ చేసుకోవాలన్నా ఈజీగా, లేదంటే ట్రాన్స్లేట్ చేయాలన్నా సరే మీరు దాన్ని యూస్ చేయొచ్చు. ఇంకా ఇదే యాప్లో మీకు ఆల్బమ్లోకి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ సెక్షన్ ఉన్నది. ఇంపోర్ట్ మీరు చేశారంటే వైఫై ఆన్ చేయాలి. ఇంపోర్ట్ క్లిక్ చేస్తే మీ మీడియా మీ ఫోన్లోకి డైరెక్ట్గా అప్లోడ్ అయిపోతుంటుంది. ఇది వాయిస్ అసిస్టెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఐరన్ మ్యాన్లోనే జార్విస్ అంటే మనకి జార్విస్ యాక్టివేట్ అయ్యి ఐరన్ మ్యాన్కి అన్నీ చెప్తుంటారు కదా, మనం కూడా అలాగే కొద్దిగా ఆ స్టైల్లో మనం కూడా చేయొచ్చు. గ్లాసెస్, వాట్ ఈస్ ద టైమ్ నౌ? 2026 గురువారం ఉదయం 11:37 గాయస్, ఇది పని చేయడానికి దీనికి ఇంటర్నెట్ ఉండాలి, స్పీడ్ ఇంటర్నెట్. లేదంటే ఇది మీకు యాక్టివేట్ అవుతుంది. నేను 2-3 సార్లు వైఫైతో కనెక్ట్ చేసిన, వైఫై లో ఉన్నట్టుంది. ఇక్కడ బాల్కనీలోకి రావడం లేదు. మ్యూజిక్ విందాం, మ్యూజిక్ ఎలా ఉందో చూద్దాం. కొంచెం సరౌండ్ సిస్టమ్ లాగా వస్తుంది. ఓకే, సౌండ్ ఫుల్ సౌండ్. మీరు వాల్యూమ్ కొద్దిగా లోలో పెడితే మీకు మాత్రం వినిపిస్తుంది, బయట మీరు అందరితో. కానీ ఫుల్ వాల్యూమ్ పెడితే మాత్రం బయటకు వచ్చేస్తుంది. ఈ ఐటెం తోటి మీకు ఇంటర్నల్గానే 32 GB మెమరీ ఇచ్చారు. సో మెమరీ కార్డు వేసుకోవాల్సిన టెన్షనే ఉండదు. ఇంటర్నల్గా మీకు 32 GB ఉంటుంది కాబట్టి మీరు చాలా ఈజీగా మీరు మీ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అంటే సరిపోతుంది మీకు, అంత ఎక్కువ మెమరీ కార్డ్ తీసుకోవడం లేదు. ఎందుకంటే రికార్డ్ చేస్తుంది 1080p 30 frames per second. ఇది ఒక్క ఫ్రేమ్ రేటే ఉంది. ఇంక ఇందులో మనం ఎటువంటి చేంజ్ చేయడానికి ఏం లేదు. ఇందులో మనం 720 కావాలన్నా లేదా 1080 60 చేయాలన్నా, ఫ్రేమ్స్ పెంచాలన్నా ఎటువంటి ఆప్షన్ లేదు. ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ ఉంది,
1080 30 frames per second. అండ్ మీరు దీని రేషియో ఇక్కడ చూడొచ్చు, ఇది ఫుల్ 9:16 రేషియోలో రావడం లేదు, ఓన్లీ అటు ఇటు సగం కటింగ్లు ఉన్నాయి. ఈ రేషియో ఒకవేళ మీకు వర్టికల్ వీడియోస్ చేయాలంటే ఈజీగానే ఉంటుంది, కాకపోతే హారిజాంటల్ వీడియోస్ చేయాలంటే మీకు అటు ఇటు రాదు. ఇంకొద్ది దీన్ని జూమ్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ క్లారిటీ లేదు, ఇంకా జూమ్ చేస్తే ఇంకా మీకు క్లారిటీ పోద్ది. స్టెబిలైజేషన్ యాక్చువల్గా నేను దీన్ని బాగా ఎక్కువ వాడదాం అనుకున్నాను, ప్రతి సిచ్యువేషన్లోని వాడదాం అనుకున్నాను. కానీ దీని స్టెబిలైజేషన్ మీరు చూస్తుంటే నేను బస్సులో కూర్చున్నాను జస్ట్ ఇలాగా, అయినా సరే బస్కి చిన్న మూమెంట్ ఉంటుంది కదా, ఆ మూమెంట్ ఇక్కడ ఇది ఇలా కదులుతుంది. నేను ఇలాగే ఉంది, ఆ బుర్ర ఇలాగే ఉంది, అయినా సరే బస్ మూమెంట్ ఇక్కడ ఇది చాలా షేకీ ఫుటేజ్ వస్తుంది. నాకైతే అంతగా ఏమీ నచ్చలేదు. అందుకే నేను చాలా ఎక్కువ పాయింట్ ఆఫ్ వ్యూ వ్లాగ్స్ ఇంకా మంచి మంచి వ్లాగింగ్ చేద్దాం అనుకున్నాను దీంతో. అసలు వీడియో క్లారిటీ లేనప్పుడు నేను ఇన్ని వీడియోలు చేస్తే ఏం ప్రయోజనం? కొద్ది వీడియో కూడా మీకు చూడడానికి ఈజీగా ఉంటే నా సబ్స్క్రైబర్లు కూడా నాకు కనెక్ట్ అవ్వగలుగుతారు, లేకపోతే ఇదేం చేసాడు బాబు అసలు ఇదేం అర్థం అవడం లేదు అనుకుంటారు. అందుకే నేను దీంతో ఎక్కువగా వీడియోస్ చేయలేదు. కాకపోతే దీని టెక్నాలజీని మీకు ఇంట్రడ్యూస్ చేయడానికే నేను తీసుకొచ్చాను. ఫ్యూచర్లో ఇంకా మనం ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఇది దీని వాల్యూ సర్కిల్ 250 dirhams. ఇంకా మనం దీన్ని నెక్స్ట్ లెవెల్లోనే అప్గ్రేడ్ చేసి ఇంకా మనకి రేబాన్ మెటా గ్లాసెస్ ఉన్నాయి, ఆ తర్వాత షామీ గ్లాసెస్ ఉన్నాయి, ఇంకా వేరే వేరే బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఓక్లే, మా ఫ్రెండ్స్ చెప్పాడు ఓక్లే బ్రాండ్ కూడా ఉందనేసి. అయితే నా అంత హై బ్రాండ్ వరకు ఇంకా వెళ్ళి నేను టెస్ట్ చేయలేదు. ఇది జస్ట్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఇది మనకి డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుద్దో అది చూడడానికి మాత్రం నేను తెప్పించాను. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి. మీకు ఇక్కడ ఒక ఐడియా ఉంటుంది కదా, అచ్చా ఇది ఎలా పనిచేస్తుందా అనేసి. దీని మెయిన్ ఫీచర్ వచ్చేసరికల్లా నాకు నచ్చింది ఏంటంటే ఏఐ ట్రాన్స్లేషన్. మీరు వరల్డ్ ట్రావెల్ చేయాలన్నా, లేదంటే మన ఇండియాలోనే ఏదైనా సరే మీకు రాని భాషలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ వెళ్తే గుజరాతీ రాకపోయినా, మహారాష్ట్ర వెళ్తే మరాఠీ రాకపోయినా, వాళ్ళు ఏం చెప్తున్నా వాళ్ళకి ఓన్లీ మరాఠీ తప్ప ఇంకా హిందీ ఇంగ్లీష్ ఏమీ రాకపోయినా సరే, మనం అలాంటి ప్లేస్లో నేను అర్మేనియా వెళ్ళినప్పుడు అక్కడ ఒక నాకు తాత కనిపించాడు. ఆ తాతకి రష్యన్ మాత్రం వచ్చు. Azerbaijan. Amerjan. Azerbaijan. Ararat, Armenia. Ararat, Armenia. Kamilisiu. Ararat, Armenia, Azerbaijan. Russian. Привет, India. Namaste. ఇంగ్లీష్ రాదు, ఏ భాష రాదు అని చెప్పింది నాకేం అర్థం అవడం లేదు. నాకు ఆ సమయంలో ఈ ట్రాన్స్లేటర్ అనేది ఉంటే నాకు ఈజీగా అర్థం అవుతున్నా. అండ్ దీనికి కూడా ఇంటర్నెట్ ఉండాలి, ఎందుకంటే లైవ్ ట్రాన్స్లేషన్ చేయడానికి ఇంటర్నెట్ హెల్ప్ చేసుకుని చేస్తుంది ఏఐ. J'ai ici des frites, గుడ్ ఈవినింగ్, des పర్వాలేదు, pommes de ఇది terre విగాన్. నా avec la దగ్గర viande ఫ్రైస్ de la ఉన్నాయి, poule. బంగాళాదుంపలు, పొటాటోస్ కోడి మాంసంతో, విత్ చికెన్. ఓ Je me réalais à la maison. Je suis Bangala mal dumpali. chez moi. యు ఆర్ గోయింగ్ టు హోమ్. నేను ఇంటికి ఐ వెళ్ళాలనుకుంటున్నాను, ఈట్ దిస్ ఇన్ నేను హోమ్. ఇంట్లో తినబోతున్నాను. కరెక్ట్. వావ్ ఫ్రెండ్స్. మీకు వేరే ఎప్పుడైనా వరల్డ్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మరి మీరు ఓల్డ్ ఏజ్ పీపుల్తో మాట్లాడాలంటే వాళ్ళంతా వాళ్ళ భాష వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడాలంటే ఖచ్చితంగా అప్పుడు ఈ గ్లాసెస్ అనేవి, ఇలాంటి గ్లాసెస్, ఈ గ్లాసెస్ కాదు, ఇలాంటి గ్లాసెస్, ఇలాంటి టెక్నాలజీ అనేది మనం ఖచ్చితంగా యూస్ చేయొచ్చు. ఫస్ట్ నాకు వచ్చింది అయితే ఈ సన్ గ్లాసెస్తో వచ్చాయి. ఈ సన్ గ్లాసెస్ తీసి ఇవి నేను అడ్జస్ట్ చేశాను. ఆ తర్వాత ఎక్స్ట్రా ఇంకా పోలరైజర్ గ్లాసెస్ లాగా ఉన్నాయి, లెన్సెస్ లాగా ఉన్నాయి. మీకు ఛార్జర్ అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు కనెక్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం అది బ్యాటరీ కనెక్ట్ చేస్తే, లేదంటే పవర్ కనెక్ట్ చేస్తేనే తప్ప ఇవి యాక్టివేట్ అవుతున్నాయి, లేకపోతే ఇవి ఏ బటన్ ప్రెస్ చేసినా సరే నాకైతే యాక్టివేట్ అవ్వలేదు. ఓకే, నా ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే టెక్నాలజీ జస్ట్ తెలుసుకోవడానికి అయితే పర్వాలేదు, ఎందుకంటే దీని వీడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ చాలా అన్స్టేబుల్గా ఉంటుంది, ఆటో సెట్టింగ్స్, అండ్ ఇందులో ఎటువంటి మీకు క్లారిటీ అనేది అంతకేం లేదు. సో మీరు జడ్జ్ చేయొచ్చు. అందుకే నేను దీంతో ఏమి ఎక్కువ వీడియోస్ కూడా చేయలేదు, ఎందుకంటే ఎలా చేసినా సరే దీంతోనే అన్నీ షేకింగ్ ఇలా వస్తుంటే ఇంకా ఏం చూడగలను. అప్పటికి చాలా ట్రై చేశాను స్టడీగా షూట్ చేయడానికి. నించొని షూట్ చేస్తే పర్వాలేదు, ట్రైపాడ్లకు షూట్ చేస్తే కొద్దిగా పర్వాలేదు. మీరు చూడొచ్చు ఇక్కడ ట్రైపాడ్ షూటింగ్. ట్రైపాడ్లని నిలబడి ఇలాగా ఒకే ప్లేస్లో నిలబడి కదలకుండా ఇప్పుడు నేను రికార్డ్ చేస్తాను చూడండి. రికార్డింగ్. సింగిల్ క్లిక్ చేస్తే ఆగిపోద్ది.
ఐరన్ మ్యాన్లోని టోనీ స్టార్క్ వాళ్ళ నాన్న ఒక డైలాగ్ అంటాడు, నేనున్న సమయానికి టెక్నాలజీ నాకు అంత అడ్వాన్స్గా లేదు, నువ్వు వచ్చేసరికల్లా చాలా అడ్వాన్స్గా వచ్చేస్తుందని. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఉండేసరికల్లా ఈ టెక్నాలజీ ఇక్కడ వరకు ఉన్నది. ఇంకా ఫ్యూచర్లో టెక్నాలజీ ఎంతవరకు వెళ్తుందో నాకు కూడా తెలీదు. ఈ వీడియోని నేను రికార్డ్ చేస్తున్నాను, నేను ఇక్కడ ఫ్యూచర్ పర్పస్ కోసమే. తర్వాత మనం ఏ టెక్నాలజీ వరకు వెళ్తాం అక్కడ మనకు తెలియడం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఇంకా నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను, మీరు నా సెటప్ మొత్తం చూసే ఉంటారు. ఇదే నా స్టూడియో, బాల్కనీ నా స్టూడియో. సో మీరు కొద్దిగా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి డెవలప్ చేస్తాను. మన స్టూడియోని, మన క్వాలిటీని, మన ఛానల్ని అన్నీ బాగా డెవలప్ చేస్తానని మీకు ప్రామిస్ చేస్తాను. ఓకే, బాయ్ గైస్.